నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ప్రత్యక్ష నరకానికి నిలయంగా తయారైనటువంటి ఈ ఏడీబీ రోడ్డుకు రూపురేఖలు చకచకా మారిపోతున్నాయి. ఏపీలోని రాజమహేంద్రవరం, కాకినాడ పట్టణాలను కలిపే ఏడీబీ రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి వివరాలు ఈ వీడియో ద్వారా వివరిస్తాను. రహదారి సక్రమంగా లేక వాహనదారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి ఏడీబీ రోడ్డు రూపురేఖలు చకచకా మారిపోతున్నాయి. రాజమహేంద్రవరం, కాకినాడ పట్టణాలను కలిపేటువంటి ఏడీబీ రోడ్డు విస్తరణ పనులు ప్రజెంటు శరవేగంగా సాగుతున్నాయి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు మరియు రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త సహకారంతో 300 కోట్ల రూపాయల అంచనాతో 2018లో అయితే పనులు ప్రారంభమయ్యాయి. గతంలో నిధులు విడుదలలో జాప్యం జరిగింది. తరచూ దీంతో పనులు నిలిచిపోతూ వచ్చేవి. కూటమి ప్రభుత్వం హామీతో ఈ కాంట్రాక్టు సంస్థ పూర్తి చేస్తుండడంతో రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే ఈ యొక్క పర్యవేక్షిస్తుంది. రాజానగరం నుంచి రంగంపేట, గండేపల్లి, పెద్దాపురం మండలాల మీదుగా ఈ సామర్లకోట వరకు ఉన్నటువంటి 30 కిలోమీటర్ల రోడ్డును 4 లైన్లుగా విస్తరించడంతో పాటు ఈ యొక్క మధ్యలో విభాగిని కూడా, డివైడర్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. 30 కిలోమీటర్లలో 13.71 కిలోమీటర్లు కాకినాడ జిల్లాలో ఉంది. అట్లానే 11.20 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం పూర్తయింది. తూర్పుగోదావరి జిల్లా పనుల్లో జాప్యం జరుగుతోంది. 16.29 కిలోమీటర్లలో కేవలం 6.05 కిలోమీటర్లు మాత్రమే పూర్తయింది. 2 జిల్లాలకు సంబంధించి 86 కల్వర్టులు నిర్మించాల్సి ఉండగా ప్రజెంట్ ఇప్పటికి 62 కల్వర్టులు పూర్తయ్యాయి. ఇక 10 కల్వర్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఈ రోడ్డులో ఉన్నటువంటి గ్రామాల వెలుపల రోడ్డు పనులు, వంతెన పనులు ప్రణాళికాబద్ధంగా సాగుతున్నాయి. గ్రామాల్లో మాత్రం పనులు ప్రారంభం కాలేదు. ఇకపై ఈ పనులపైన ఈ కాంట్రాక్ట్ సంస్థ ఆర్డీసీ అధికారులు దృష్టి సారించనున్నారు. ఈ రోడ్డులో బాధితులకు సంబంధించి కాకినాడ జిల్లాలో 24 లక్షలు, తూర్పుగోదావరి జిల్లాలో 4.03 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంది. కొందరు కోర్టును ఆశ్రయించారు. R&R చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలంటూ ఈ చిరు వ్యాపారులు, బాధిత రైతులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిహారం పంపిణీలో భారీగా కుంభకోణం జరిగిందని, వీటిపై సమగ్ర విచారణ జరిపించాలని ఇటీవల ఆ రోడ్డు పరిశీలనకు వచ్చినటువంటి జిల్లా అధికారుల దృష్టికి బాధితులు తీసుకువెళ్లారు. రోడ్డు పనులకు ఏ విధమైన ఆటంకం లేకుండా చూడాలని ఈ యొక్క జిల్లా అధికారులు అయితే కోరడం అయితే జరిగింది. ఇక క్షేత్రస్థాయిలో ఈ యొక్క ఏ విధమైన ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఈ రోడ్లను పరిశీలించడంతో పాటు సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహించి ఈ యొక్క ప్రగతిని చూస్తామని కూడా అయితే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. గతంలో పలు కారణాలతో ఈ పనుల్లో జాప్యం జరిగి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ పనులన్నింటినీ ప్రణాళికాబద్ధ ప్రకారం ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఈ రోడ్డు పనులకు సంబంధించి నిధుల విడుదలలో జాప్యం జరిగిన ఈ కాంట్రాక్టర్కు స్పష్టమైన హామీ ఇవ్వడంతో కూటమి ప్రభుత్వం పనులు సాగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి పనులు పూర్తి చేసే విధంగా ఈ అధికారులు అయితే ఒక ప్రణాళిక రూపొందించారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.